Hello friends, welcome back to my YouTube channel Sarathi Zone. లర్నర్ లైసెన్స్ ఆన్లైన్ టెస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. Sarathi.Parivahan వెబ్సైట్లో మీకు కావాల్సిన క్వశ్చన్స్ అండ్ టెస్ట్లు ఉంటాయని మీలో ఎంతమందికి తెలుసు? నేను చెప్పిన విధంగా చేస్తే ఎవరి హెల్ప్ లేకుండా మీకు మీరే ఎల్ఆర్ఆర్ టెస్ట్ని ఈజీగా పాస్ అవ్వచ్చు. ముందుగా మనం saradi.parivahan.gov.in అనే వెబ్సైట్ని సెర్చ్ చేయాలి. ఇక్కడ మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. లర్నర్ లైసెన్స్లో మాక్ టెస్ట్ ఫర్ ఎల్ఎల్ అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేమ్ని, డేట్ ఆఫ్ బర్త్, లాంగ్వేజ్ అండ్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 1 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. 1 by 1 ఆన్సర్ చేయిస్తూ వెళ్ళాలి. కింద మనకి టైమర్ కూడా ఉంటుంది. ఆ టైం అయిపోయేలోపు మనం అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇది మాక్ టెస్టే కాబట్టి టైం అయిపోయినా పర్వాలేదు, కానీ మెయిన్ ఎల్ఎల్ టెస్ట్కి రోజు మాత్రం ఖచ్చితంగా ఇన్ టైంలో మనం సబ్మిట్ చేసుకోవాలి. ఇలా మనం 10 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసిన తర్వాత మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 10 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది అక్కడ చూపిస్తుంది. కింద మనం ఆన్సర్స్ని రివ్యూ కూడా చేసుకోవచ్చు. అంటే మన సెలెక్టెడ్ ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కూడా మనకు క్లియర్గా అక్కడ చూపిస్తుంది. ఇలా మాక్ టెస్టే కాదు, మనం పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఆ పీడిఎఫ్ని ఓపెన్ చేసి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఎగ్జామ్కి. ఆ పీడిఎఫ్ ఎలా ఓపెన్ చేయాలి అంటే, లర్నర్ లైసెన్స్లో శాంపుల్ క్వశ్చన్ ఫర్ ఎల్ఎల్ టెస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ స్టేట్ని, సబ్జెక్ట్ని ఎంటర్ చేయండి. సబ్జెక్ట్ దగ్గర ఎల్ఎల్ టెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ దగ్గర మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు అలా చేసిన తర్వాత పీడిఎఫ్ కనుక ఓపెన్ అవ్వకపోతే పైన పాపప్ని అలౌ చేసి మళ్ళీ స్టేట్ని, సబ్జెక్ట్ని, లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. అలా పాపప్ని అలౌ చేసి అన్నీ సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అందులో మనకి చాప్టర్ వైజ్గా ఉంటుంది. రూల్స్, మ్యాండేటరీ, ఇన్ఫర్మేటివ్, కాషనరీ ఇవన్నీ ఉంటాయి. అవి మనం ప్రిపేర్ అయ్యి ఇలా మనం మాక్ టెస్ట్ రాసుకొని అండ్ పీడిఎఫ్లో కూడా కొంచెం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ మనకి ఈజీగా అయిపోతుంది ఫస్ట్ అటెంప్ట్లోనే. మనకి మెయిన్ ఎల్ఎల్ టెస్ట్లో మాత్రం 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్లో 12 క్వశ్చన్స్ మాత్రం కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే చాలు ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి. సో మాక్ టెస్ట్, పీడిఎఫ్ ఈ రెండు మనంగా ఒకసారి ఓన్గా ఓపెన్ చేసి చూసుకుంటే ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ఈ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా మా నుంచి ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే అవి కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తే మేము దాని మీద కూడా వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. లైసెన్స్ కోసం అప్లై చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మా ఛానల్ని రిఫర్ చేయండి. మీకు కావాల్సిన వీడియోస్ మా ఛానల్లో అప్డేట్ ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.